అందుకు కాదు, ఎవ్వలకు చెప్పకుండి చిన్న దొరసాని 3 ఏళ్ల కిందనే పెద్ద మనిషి అయింది. అవురా, పెద్ద మనిషి అవడంటే ఏందిరా? అంటే నాకు సుతం మొత్తం తెలియదు, కానీ ఆటోలో అయినా పెద్ద మనిషి అవుతారు. అట్లనే చిన్న దొరసాని కూడా అయింది. అరే నువ్వు చెప్పరా, నీకు సుంతి చేసిండ్రు కదా, పెద్ద మనిషి అవడంటే అదే కదా? అది ఇది ఒక్కటి కాదు, అది వేరు ఇది వేరు. వేరేనా? మరి పెద్ద మనిషి అవడంటే ఏంది? అది చెప్పొద్దురా, తర్వాత నీకే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాతైనా నాకే తెలుస్తుందిరా. అరే నువ్వు చెప్పరా, పెద్ద మనిషి అవడంటే ఏమవుతారు? ఏమవుతారు? పెద్దగా అవుతారు. పెద్దగా అవుతారా? అమ్మవారు దొరసాని శుభం కలిగినమ్మ, కొడుకులు బిడ్డలు చల్లగా బిడ్డలు ఒక సాలు ఉండను, ఒక మూల నిండనమ్మ, చాటల రత్నములు కెంపులు మాణిక్యాలు కాయ వస్త్రాలు పెట్టుకుని ₹100 పెట్టుకుని మాత్రం ఒక దహనాతర్మం తల్లి సంఘం ఒలగి చేయాలమ్మా. బాల సంత జీవన చల్లగా వర్దిల్తదమ్మా. సీను కోసం వచ్చిన. నువ్వు గిట్ట ఎందుకు వచ్చినావురా? ఇట్లా 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 గడిలోకి రావద్దు. నువ్వేదో రాయాలన్నావు కదరా. ఇగోరా, ఇది వసంతకి. రాజుగాడు కవిత రాసిండంటే ప్రియా నేను స్వప్నం. అరే ఇంద్ర అట్లా చంపినావు? అగో అని చూసినావా? సిద్ధుడు మా అయ్యలకే దొరజీతగాడు అని గిసండి తెలితే అబ్బో. అయినా ఈ ఊళ్ళో ప్రేమించుకున్నాడు ఇట్లా అయ్యే పని కాదు, తీరా ఇడిచిపెట్టు. ఎందుకు ఇడిచిపెట్టాలరా? ఏం కాదు, ఇంకోటి రాసేత్తా వసంతకి. ఇవాళ ఒకటే జడెత్తానే పద్మ, ఇంట్లో 7 పనులు అన్నీ ఉన్నాయి. వసంతం చూసినావా? జడేసేదా ఎంచుకునేదా? ఆ చిన్న పోరేనా చెడేసేదిరా. అరే వాళ్ళ ఆయన ఉన్నాడు రా, ఇప్పుడు ఎట్లా? అక్కడ కొత్తగా టెలిఫోన్ పెట్టినట్టున్నారు కదా, మేము ఫోన్ చేసి అడిగేస్తాం. నువ్వైతే ఈ ఉత్తరం ఇచ్చే. ఫోనా? నీకు ఫోన్ చేసుడు వస్తుందా? అయినా ఎవరికి చేస్తావు? అరే దగ్గర గడి నెంబర్ ఉన్నాయి, దానికి చేద్దాం. అరే గడికి వద్దురా, వద్దు. చెయ్యం తీరా, ఏదో చేసినట్టు చేస్తాం. నువ్వైతే భయపడుకుంటాయి. హే గిట్ల పోతావు, ఆగు. ఏ వద్దురా, ఇవన్నీ ఫోను ఫోను. అరే ఏమైంది? వేసిన జడెత్తాను. రేయ్ గినేంద్ర గట్టు గిట్టు తిరుగుతాండు. ఏ రేడియో కూటేషన్ అందుతలేనట్టున్నదిరా. హలో, హలో, హలో. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. ఈడేంది నాకు రాసిచ్చని చెప్తాడా? నేను మేఘం, నువ్వు వర్షం. నేను కావ్యం, నువ్వు గానం. నేను నిషి, నువ్వు జాబిలి.
ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. పూలగాని చదువుకు మళ్ళా పైసలు కావాలంటే కట్టెమే అయ్యేటట్టుంది. చేతిలో ఒక్క పైస లేకపోయా ఎవరిని అడిగితే ఎవరు ఇత్తలు. ఎవరు ఇత్తనని కూర్చుంటే ఎట్లయితుంది? మళ్ళా దొరకాల మీదే వాడాలి. దొర పిలుతోండి నడు. భూమి పట్టా చేయాలంటే ఎవరైనా మండల ఆఫీస్కు రావాలి, కానీ మన దొరూరు గా ఆఫీస్నే గడికి పట్టుకొచ్చే. కానీ రేపు ధర్మసాగరం మండలంలో మన చిన్న దొరసాన్ పేరు విన చేసేదానికైతే ఆమె పోయి సంతకం పెట్టి రావాలి. దొర లేకుండా దొరసాన్ ఎట్లొస్తుందే? ఆయనకు మోసం మరకుండా పనులుండే. మన మండలం కింది పట్టా అయితే నేనే చూసుకుందును, అది పక్క మండలం పనా. గట్లంటారా? దొరేమో రమ్మన్నారంట బాంచన్. కౌలు గింజలు కొలువురా అంటే పైసలు ఇస్తా అంటివి, మళ్ళా పంటలు వచ్చే. అవి ఎట్లిస్తావు ఇవి ఎట్లిస్తావు? ఎగదొగ్దాం అనుకుంటున్నావా ఏంది? ఆ గంత మాట ఎందుకంటారు బాంచన్? అగ్గిన గాండ్లు అంటే ఎట్లా? జర ఈ 7 కాలం కింద మీద 4 దినాలు పోతే అటో ఇటో ముట్ట చెప్తాం కదా. కలిసిన ఆదరా మాట చెప్తాను. దొర కన్నెర చెప్తాడు, మళ్ళా పంటకు నాగలే కట్టద్దన్నాడు. ఇగో ఏమని సంఖ నాకుతావు నాకు పో. అయ్యా మీరే గట్లట్టెట్లా బాంచే ఊయకపోతే ఎట్లా బతుకుతావు? ఈపులో కొట్లండి కానీ కడుపులో కొట్లకండి. మీ ఉచ్చదాగమన్న తాగుతాము కదా బాంచన్. గడి నేను నోరులేస్తా అదరా నీకు? నువ్వెంత నీ బతుకెంత? అదెట్లా మాట్లాడుతుంది, నువ్వెట్లా మాట్లాడుతావు? దీని గట్టు నువ్వు తెచ్చి మీరు కూడా చదవాలరా. మీరే కాదు, ఊర్లో అందరు చదవాలి. చదువా? చదివినాం కదా, మన ఊళ్ళో 5 వరకు ఉంటే 5 వరకు పాస్ అయినాం. ఇంకేం చదవాలి? అందరం అయితే చదివి పాస్ అయినాం. ఇంకో వీళ్ళ వసంత కూడా చదివింది. అయినా ఎప్పుడో అయిపోయిన చదువు గురించి
మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? ఎప్పుడైనా చదవచ్చురా, చదువుకుంటే మంచిగా ఉంటుందని చెప్తా అన్న. మీ ఇంట్లో నువ్వు అంటే ఒక్కను కాబట్టి చదివిస్తానులా. నీ లెక్క మమ్మల్ని కూడా చదివించాలంటే ఫెయిన్లోకి ఓడి అవుతాడు, బర్రెనోడు అవుతాడు, గడిలో పనులోడు ఎత్తాడు. మాకు కూడా చదువుకోవాలని ఉంటుందిరా, కానీ ఏం చెప్తాం, పని చేయకపోతే వెళ్ళదు. ఇగో రాత్రి కూడా మా నాయనతో పోయి దొరబాయిల మోటార్లు బాగు చేసుకుంటూనే ఉన్నా. అయినా చదివి నౌకరీ చేసే ముఖమా మాది? నువ్వంటే ఓ కవితలు గివితలు రాస్తావు, ఇక మీ అయ్య కూడా ధైర్యం చేసి చదివిస్తాడు. మా నాయన కూడా చదివించాలని అనుకున్నాడు రా, కానీ అప్పులు గిప్పులు యాదికొచ్చి ఇక ఊకున్నాడు. అరే మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియదారా? మిమ్మల్ని బడికే పోయి చదవంటలేను, పని చేసుకుంటా కూడా చదవచ్చు. ఉద్యోగానికి కాదు, తెలివి కోసం చదవాలి. పత్రికలు పుస్తకాలు అన్నీ చదవాలి. చదువుకుంటే ఎవరి ముంగట వంగి నిలబడే అవసరం ఉండదని చెప్తా అన్న. నువ్వు మంచిగా చెప్తున్నావు, కానీ చదవాలంటే పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకెవడిస్తాడు? తాలూకాకు పోయి గ్రంథాలయంలో తెచ్చుకోవచ్చు కదా, అదైతే శాత కాదు. నువ్వెందుకు రంది పడుతున్నావురా? కౌలు పైసలు అందినాయి. నేను ఎట్టిపోతాను రా, నేను ఉన్నా కాదురా. ఉట్టిగా ఎందుకు అంతా సరిగ్గానే ఉన్నది. ఇక భూమి మీ పేరు మీద అయినట్టే. ఇక్కడ సంతకం పెట్టుంది దొరసాని. అరే ఇందాక అడిగిన ఫైల్ ఏది? ఉన్న భూమిని కూడా అమ్ముకొని ఎక్కడికి పోయి బతుకుతామయ్యా? ఇంత బాధపడుకుంటా భూమి ఎందుకు అమ్ముకుంటాను? అమ్మ సొంటి భూమిని భయపడి అమ్ముకుంటా. నేను ఒకసారి మా నాన్నతో మాట్లాడతా, రిజిస్ట్రేషన్ ఆ తర్వాత పెట్టుకుందాం. రేయ్ ఏడు చూసుకుంటే తొక్కుతానవరా, జరైతే కారు గుద్దుకునేటోనివి.